సెప్టెంబర్ నెల 3వ తేదీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో వ్యాస వినాయకుల సన్నిధిలో జరుగుతూ ఉన్న వ్యాసుడు వినాయకుడు అనుబంధం గ్రంథులు అనేటువంటి ప్రసంగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అమ్మనెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపమ్మునెదందలంతు మా అమ్మనెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపమ్మునెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమ్మున దెల్పు వ్యాసపీఠమ్మునెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమ్మున దెల్పు వ్యాసపీఠమ్మునెదందలంతు కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్ మా అమ్మనెదందలంతు. భారతం, భాగవతం, రామాయణం ఏ గ్రంథం విన్నా అంతిమంగా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే కమఠంపు నివృత్తి. అందుకే నేను మా అమ్మ ప్రార్థన పద్యంలో చివర అది వాడా. కమఠం అంటే తాబేలు. ఢులి, కమఠం, కచ్చపం, ఇవన్నీ కూర్మం, ఇవన్నీ తాబేటికి పేర్లు. తాబేలుకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక శక్తి ఏమిటి అంటే దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఏదైనా కొంచెం ఇతర జంతువులు లేదా జీవుల యొక్క అలికిడి వినపడగానే తన 4 కాళ్ళు ఆ డెప్పలోకి లాగేసుకుంటుంది, తలకాయ కూడా లాగేసుకుంటుంది. గప్చిప్ అంతే. అక్కడ అది ఉన్నట్టుగా కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి అద్భుతమైన శక్తులు ఆదిపరాశక్తి సృష్టిలో ప్రతి జీవికి ఇచ్చింది. కానీ జంతువులకి మనకి తేడా ఏమిటంటే జంతువు తనకున్న సహజ శక్తిని సహజంగానే వినియోగిస్తుంది. దానికి అంతకంటే వేరుగా వినియోగించడం తెలియదు, దుర్వినియోగం చేయడం అసలు తెలియదు. మనిషితో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఉన్న శక్తి కంటే ఎక్కువ వినియోగం చేస్తాడు, తరచు దుర్వినియోగం కూడా చేస్తాడు. అందుకే మానవ జన్మ పెద్ద సంకటం నిజానికి మిగిలిన జన్మల కంటే. తాబేలుకి ఏదైనా ఒక చప్పుడు వినపడింది అనుకోండి, ఎవరైనా వస్తున్నారు అడుగులో అని వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. పక్షుల్ని గమనించండి మీరు ఆశ్చర్యకరంగా. ఎక్కడో ఉండడం, ఏదో తినడం, అది సరే, అది ఒక విచిత్రం, అది వేరే విషయం. కొన్ని పక్షులు ఎక్కడో ఆఫ్రికా దేశం నుంచి, సైబీరియా నుంచి, రష్యా నుంచి మన దేశానికి వలస వస్తాయి కొన్ని ఋతువుల్లో. రాజమండ్రి దగ్గర పుణ్యక్షేత్రం అని ఒక ఊరుంది. ఆ ఊరు పేరే పుణ్యక్షేత్రం, నిజంగానే పుణ్యక్షేత్రం. అక్కడికి ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వలస వస్తాయి. ఆ వలస వచ్చే పక్షులకి దారి ఎవరు చెప్తారండి? మనకి ఇవాళ హైదరాబాదు నగరంలో జీపీఎస్ఏ దిక్కు, మ్యాప్, గూగుల్ వాడు మ్యాపే దిక్కు. ఇదివరకు మీ గురువులు ఎవరో ఉంటే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అనేవాళ్ళం. మా గురు పరంపర పరమేశ్వరుడితో సదాశివుడితో మొదలైంది. మధ్యలో శంకరాచార్య మార్గాన్ని అందుకున్నాం. ఇదిగో మా గురువుగారు ఒకరున్నారు మాకు ఎదురుగా, శంకరాచార్యుడి గురించి, వ్యాసుడి గురించి చెప్పిన వాళ్ళు. ఆయన మా గురు పరంపర. ఇప్పుడు గురు పరంపర అది కాదు, గూగుల్ చాట్ సమారంభాం చాట్ జేపీటి మధ్యమాం. పుట్టుకతోటే వాడికి గురువు ఎవరంటే గూగుల్ గురువు. గూగుల్ చాట్ సమారంభాం చాట్ జేపీటి మధ్యమాం అస్మద్బద్ధక పర్యంతాం వందే గురు పరంపరాం. ఇవన్నీ ఈ గూగుల్ చాట్లు, చాట్ జేపీటీలు, ఆర్టిఫిషియల్ ఎందుకు వచ్చాయంటే మనకి బద్ధకం కాబట్టి. మనిషి చాలా బద్ధకస్తుడు. పక్షుల్ని గమనించండి. వలస పక్షులు కొన్ని వేల మైళ్ళు సముద్రాల మీద ఎగురొస్తాయి, ఖండాలు దాటిపోయేస్తాయి. ఎక్కడ ఎవరిని దారి అడగవు. వాటికి ఏమీ ఆధారం లేదు, కానీ వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఆ ఊరంటే ఆ ఊరే. నాకు తెలిసి నేను పుణ్యక్షేత్రం చెప్పాను. తెలంగాణలో కూడా చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, ఆంధ్రదేశంలో ఇంకా వేరే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడికే వస్తాయి. పైగా ఎన్ని రోజులు ప్రయాణం పెట్టుకున్నాయో అన్ని రోజుల్లోనే వస్తాయి.
దానికి కారణం శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఎందుకు ఇలా రాగలుగుతున్నాయి? వాటికి ఏమీ రూట్ మ్యాప్ లేదు కదా. పోనీ దారి అడగడానికి ఓ 10 పక్షులు, పోనీ ఒక 15, 4-5 పక్షులు కలిపి బయలుదేరుతాయి. అవి దేనికి ఏం తెలియదు, పక్కదాన్ని అడిగే అవకాశం లేదు. కానీ ఆశ్చర్యకరంగా భగవంతుడు ఏ జీవికి ఇవ్వాల్సిన ప్రతిభ ఆ జీవికి ఇస్తాడు అంటారు. మనం కంగారు పడక్కల జీవితం గురించి. మనకు ఎదురయ్యే సమస్యలను ఎదిరించడానికి అవసరమైన ప్రతిభ భగవంతుడు మనకిస్తాడు. పక్షికి ఇచ్చినవాడు తాబేలుకి ఇచ్చినవాడు మనకివ్వడా? వాటి మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ ఉందా? మన మీద లేకుండా పోయిందా? అమ్మవారు అందరికీ తల్లి. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని. బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు అందరికీ ఆవిడ తల్లి. ఆ పక్షులకు ఏమి ఇచ్చిందంటే అమ్మవారు వాటి కళ్ళల్లోనే ఒక జీపీఎస్ ఉంటుంది. వాటి కళ్ళల్లోంచి ఒక రకమైన కాంతి పడగానే, ఎదురుగా ఏదైనా కాంతి పడగానే, మేఘాల కాంతి కానీ ఏదైనా పడగానే ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. అవి వెంటనే అక్కడ భూ అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనవుతూ ఉంటాయి. అంచేత సరిగ్గా అయస్కాంత క్షేత్ర ప్రభావం ప్రకారం దాని నుంచి తప్పించుకుంటూ మళ్ళీ దానిలోకి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ సరిగ్గా ఏ ఊరు వెళ్ళాలో అవే వస్తాయి. ఈ విషయం శాస్త్రజ్ఞులకు ఎలా తెలిసిందంటే వాళ్ళు రకరకాలుగా ప్రయోగాలు చేస్తారు కదా. అందుకే శాస్త్రవేత్తలకిను మహర్షులకి ఒక సామ్యం ఉంటుంది. ఇద్దరూ గడ్డాలు పెంచుతారు. ఋషులు గడ్డాలు పెంచుతారు, సైంటిస్టులు గడ్డాలు పెంచుతారు. ఋషులు పెంచారంటే మనకు అర్థం ఉంది. పూర్వం నుంచి ఒక సాంప్రదాయం ఉంది. ఎందుకంటే తపస్సులో మునిగిపోయి ఉంటారు, వాళ్ళకి క్షవరాలు చేసుకునే సమయం ఉండదు. రెండోది ఈ హెయిర్ డ్రెస్సింగ్ మీద దృష్టి పెడితే తపస్సు సాగదు, పతనం అయిపోతాడు మనిషి. ఇప్పుడు జరుగుతున్నదంతా అందరికీ తెలుసు. హెయిర్ స్పా అన్నాం, ఉన్న జుట్టు పీకేయడం, దానికి రంగేయడం, మొత్తం పాడైపోవడం. అసలు జుట్టు మీద ఎంత శ్రద్ధ ఎందుకు? నాకు జుట్టు ఉందని పిలిచారా మీరు అందరూ? లేదనే కదా పిలిచారు. ఉంటే పిలుస్తారా? జుట్టు ఉన్నవాళ్ళు బోడంతమంది ఉన్నారు. ఎందుకు జుట్టు పని లేక? దానికి రంగు ఏమిటి? మళ్ళీ జుట్టే దండకంటే దానికి రంగు కూడా దండగ. ఇంత పెంచేసాం కదా. మహర్షులు ఎప్పుడు క్షవరం చేసుకునేవారు కాదు. పైగా క్షవరానికి ముహూర్తాలు మామూలుగా దొరకవు. మన జీవితాలు ఎందుకు నాశనం అవుతున్నాయంటే అది ఇది లేకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు క్షవరాలు చేయించుకుంటున్నాం. సాయంత్రం కూడా చేయించుకుంటారు, మంగళవారం కూడా చేయించుకుంటారు. నమ శివాయ. ఇదివరకు మగాళ్ళే చేయించుకున్నారు, ఇప్పుడు ఆడాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. దేశం చాలా అభివృద్ధి చెందింది. అమంగళమైనవే మనకు మంగళాలయ్యాయి, అకృత్యాలే కృత్యాలయ్యాయి, అకార్యాలే కార్యాలయ్యాయి. మహర్షులు ఎందుకు అలా చేసేవారు అంటే వారికి ఈ కేశాలంకరణ మీద దృష్టి పెడితే ఆత్మనిష్ట పోతుంది. శరీరం మీద దృష్టి పెట్టామంటే భగవన్నిష్ట ఉండదు. మనకు భగవంతుడు అంటే వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు జరపడం, ఉండ్రాళ్ళు తినడం, ప్రసాదాలు తినడం, కోరికలు కోరడం, వెళ్ళిపోవడం కాదు. జీవితంలో ఏ దుఃఖము లేకుండా జీవితం అంతా ప్రశాంతంగా గడవాలంటే నిత్యము భగవత్స్మరణ చేయాలి, నిత్యము ఆత్మనిష్టలో ఉండాలి. దాని నుంచి అత్యవసరమైనప్పుడే లౌకిక వ్యవహారాల్లోకి వచ్చి ఆ పని ఏదో చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి. పుట్టలోంచి బయటకు వచ్చిన పాము తనకేదో ఆహారం దొరకగానే లోపలికి వెళ్ళిపోతుంది. మనం అంతే. అలా బతికిన వాడే సుఖంగా ఉంటాడు. మనం ఇప్పుడు మన పనులన్నీ చేసుకుంటూ మొత్తం ఏదో 24 గంటలు 1 నిమిషం ఎప్పుడో దేవుడు ఫోటో అలా కనపడింది హలో అంటున్నాం అంతే. మనం ఫ్రెండ్ని పలకరించినట్టే. అందుకే దేవుడు కరుణ మన మీద కలగదు. మనకు ఆయన మీద శ్రద్ధ లేనప్పుడు ఆయనకు మన మీద ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. అది గమనించాలి. అందుకని సరిగ్గా భగవంతుడు ఎవరికి కావలసింది వాళ్ళకి ఇస్తాడు. శాస్త్రవేత్తలు ఎందుకు గడ్డాలు పెంచుతారు అంటే వాళ్ళకి పరిశోధనలో మునిగిపోతారు. వాళ్ళు అసలు గడ్డం అనేది ఒకటి పెరిగిందని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఋషులే, వీరలు ఋషులేనయ్యా, కారణ జన్ములునుగా అదే కలికాలమునన్ అని సాగరఘోష కావ్యంలో ఈ శాస్త్రవేత్తల గురించి పద్యాలు రాశాను. వీరలు ఋషినేనయ్యా, దారుని భౌతిక తత్వము, దారుని యొక్క భౌతిక తత్వం అంతా వాళ్ళు కనిపెడతారు. కారణ జన్ములను కాదే కలికాలము. అటువంటి శాస్త్రవేత్తలు ఏం చేశారని ఈ పక్షులు ఎలా పెడుతున్నాయో తెలుసుకోవడం కోసం కృత్రిమంగా భూ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించారు. వెంటనే దారి తప్పాయి. కృత్రిమంగా సృష్టించారు. పాపం వాటికి ఏదో అపకారం చేద్దామని కాదు, అసలు చూద్దాం. సృష్టిస్తే అనుకోకుండా వాటి కంట్లో ఉన్నటువంటి నిర్మాణానికి దీనికి తేడా వచ్చి దారి తప్పాయి. అమ్మో ఇదన్నమాట ఇది. అంటే ఈ రకమైన అయస్కాంత క్షేత్రాన్ని బట్టి తప్పించుకుని వెళ్ళడం, దాంట్లోకి వెళ్ళడం అనేటువంటి ఏర్పాటు ఆ పక్షి కంట్లో ఉందంటే ఉన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ అక్కడ పెట్టింది ఎవరండి ఆ విషయాన్ని? ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ.
పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని అయినటువంటి అమ్మవారు ఆ శక్తి పెట్టింది. అలా తాబేలుకు కూడా భగవంతుడు పెట్టిన శక్తి ఏమిటంటే అవయవాలన్నీ లోపలికి దాచేసుకోవడం. సరిగ్గా మనం కూడా జీవితం బాగుండాలి అంటే బయట ఎటువంటి ఆకర్షణలు కనపడినా వెంటనే మనస్సును లోపలికి లాగేసుకోవాలి. కళ్ళు మూసుకుంటే కొంత నయం, కానీ కళ్ళు మూసుకున్నా కూడా ఎధవ మనస్సు ఆలోచిస్తూనే ఉంటుంది. ముందు ఆకర్షణ కలగగానే చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మైలు దూరానికి విసిరియాలి, లేకపోతే వెంటనే SMS పంపిస్తాం బతుకు నాశనం అయిపోవడానికి. నువ్వంటే ఇష్టం అంటారు, అక్కడి నుంచి కష్టాలు మొదలు. ఎవరో కనపడగానే వాళ్ళు కాస్త అందంగా ఉండగానే ఏమున్నారో ఏం చేస్తున్నారో కూడా లేకుండా, పూటకి టెకాణా ఉందో కూడా లేకుండా వెనకాల పడతారు. ఇదివరకు మగాళ్లే పడేవారు, ఇప్పుడు ఆడాళ్ళు కూడా పడుతున్నారు. నమశివాయ. లోకం చాలా అభివృద్ధి చెందింది. ఇదివరకు వయస్సు ఉండేది వ్యవహారం, ఇప్పుడు ఏమీ వయస్సు లేదు. ఈ కాముక వ్యవహారాలకు వయస్సు లేదు, సీజన్ లేదు కనీసం. గేదెకి కామవాంఛ ఎప్పుడు కలుగుతుందంటే చలికాలం కలుగుతుంది, వేసవకాలం కలగదు. ఆవులకు కామవాంఛ ఎప్పుడు ఉంటుందంటే వేసవకాలం ఉంటుంది, చలికాలం ఉండదు. కుక్కలకు సైతం కామవాంఛ ఎప్పుడు ఉంటుందంటే చిత్తకార్తిలో ఉంటుంది. ఒక ఋతువు లేకుండా, కాలం లేకుండా, పొగలు లేకుండా, రాత్రి లేకుండా వంకర వేషాలు వేసేవాళ్ళు మనుషులు ఒకళ్ళే. ఏ రకంగా నరజన్మ ఇతర జంతువుల కంటే గొప్పదంటారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. నరజన్మే హీనం, మిగిలిన జంతువులే నయం. వాడికి ఒక పద్ధతి ఉంది. ఏ పులిని చంపదు, లేడిని చంపదు. మనిషిని నాశనం చేసేవాడు మనిషి. ఏ జంతువు సాటి జంతువును చంపదండి, ఇంకో జంతువును చంపుతుంది. ఏనుగును చంపదు, గుర్రాన్ని చంపదు, పులిని చంపదు, లేడిని చంపుతుంది. సింహాన్ని చంపదు, సింహం ఏనుగును చంపుతుంది. సాటి మనిషిని నాశనం చేసేవాడు మనిషి. వీడు ఏ రకంగా జంతువు కంటే గొప్పవాడు అవుతాడు? కానీ పాపం శంకరాచార్య వివేక చూడమని ప్రారంభంలోనే జంతువునాం నరజన్మ దుర్లభం అని ఎందుకన్నారంటే ఒకే ఒక్క అవకాశం. ఇటువంటి ప్రవచనాలు వినడానికి, చెప్పడానికి మానవులకు యోగ్యత ఉంది, కానీ జంతువులకి లేదు కదా. అందుకని మానవ జన్మ దుర్లభం. ఇక్కడ కూడా వినడానికి పులో సింహం వచ్చిందనుకోండి, మీ మాట ఎలా ఉన్నా నేనే ఉండను. నేను కూడా తరిస్తానికి అరిగిపాటి వారు వస్తే నేనేమైపోతాను ఇక్కడ. అందుకని కమఠంపు నివృత్తిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే జీవితంలో సాగిస్తూనే మన మనస్సుకు అది ఎక్కువ అంటుకోకుండా సర్వసుఖాలు అనుభవించవచ్చు. రఘువంశం కావ్యంలో దిలీపుడు గురించి చెబుతాడు కాళిదాసు. అసక్త సుఖం అనుభవూత్ అంటాడు. ఆయనకి ఏమీ ఆసక్తి లేకుండానే సమస్త సుఖాలు అనుభవించాడు. అలా అనుభవించవచ్చు, అభ్యంతరం లేదు. ఏదైనా తినచ్చు, ఏ భోగమైనా అనుభవించవచ్చు. ధర్మానికి ఆటంకం లేకుండా ఉంటే చాలు. ధర్మం ప్రకారం అన్ని భోగాలు అనుభవించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ దాని యందు విపరీతమైన ఆసక్తి పనికిరాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే. అలా ఉంటే అదే మోక్షానికి దారి చూపిస్తుంది. అలా చూపించడం కోసమే వినాయకుడు లేఖకుడుగా, వ్యాసుడు కవిగా భారతం వెలువడింది. కార్యకర్తలు ఇక్కడ ప్రత్యేకంగా ఒక విశేషమైనటువంటి భంగిమలో వ్యాస వినాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అది నాకు కార్యకర్తలు చెప్పాక నేను వ్యాస వినాయకుడికి సంబంధించి ఇంతవరకు ఎక్కడా చెప్పని, ఎవరూ కూడా సుమారుగా చెప్పనటువంటి కొత్త అంశం నేను చెప్తానండి ఈవేళ అన్నాను. ఆ కొత్త అంశం వినడానికి మీరు యోగ్యులే ఉన్నారు, మీరు అదృష్టవంతులు. చెబుతున్నందుకు నేను అదృష్టవంతుడు. నేను ఈ మధ్య పెట్టుకున్న ఒక నియమం ఏమిటంటే, ఒకసారి ప్రవచనం దేని మీదైనా ఇస్తే అక్కడే మాట్లాడాలి, మరి ఇంకెక్కడా చెప్పొద్దు. ఇదివరకు చెప్పింది చెప్పొద్దు, కొత్తది చెప్పాల్సింది. అక్కడ వచ్చిన పద్యాలు మళ్ళీ ఇంకో చోట రావద్దు, పాత పద్యాలు ఇక్కడ రావద్దు. సుమారుగా అంతే, ఏదైనా ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు. కానీ అంటే ఇవాళ నేను చెబుతున్నటువంటి గ్రంథులు అనేటువంటి ప్రవచనం వ్యాస వినాయకుల అనుబంధాన్ని గురించిన ప్రవచనం. వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు ఎలా రాశాడు, లేఖనం ఎలా చేశాడు, దాంట్లో వచ్చిన ఇబ్బందులు ఏమిటి, ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అనేటువంటి ప్రవచనం. నేను కూడా ఇక్కడే మాట్లాడుతున్నాను. ఇక్కడే ఇది అంతే లెక్క. మీకే సంబంధం అది, అంతే. ఈ పందిరికి సంబంధం అంతే. ఇందులో విశేషం ఏమిటంటే, మనం వినాయక ప్రార్థనతో మొదలు పెడదాం. అందులోనే విశేషం ఉంటుంది. ఎవని యానచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపడు. ఎవని యానచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపడు.
గంటము కూలిన వేళ దంతమున్ చివ్వునలాగి భారతమశేషము వ్రాసెనెవండు. గంటము కూలిన వేళ దంతమున్ చివ్వునలాగి భారతమశేషము వ్రాసెనెవండు. గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు, గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు, వినాయకుడెవ్వడు వాని మ్రొక్కెదన్. ఎవ్వని ఆనచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపడు. వినాయకుడు ఆజ్ఞాపిస్తే మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక ఆటంకాలన్నీ గవ్వల్లా రాలిపోతాయి కింద. వ్రేల్మిడి అంటే ఇలా వ్రేలు మెడవడం, చిటికేయడం అంటారు. వ్రేల్మిడి అంటారు దాన్ని కావ్య భాషలో. మామూలుగా మనం చిటికేయడం అంటాం. ఈ చిటికలో ఒక విశేషం ఉంది. ఈ బొటన వేలు ఎప్పుడూ దేవుడు, ఈ చూపుడు వేలు జీవుడు, మనకు సంకేతం అది. ఇక ఈ 3 వేళ్ళు ఏమిటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ జీవుడు ఎప్పుడు ఈ సత్వరజస్తమో గుణాల్లో ఏదో ఒక దాంట్లో ఉంటాడు. ఈ చూపుడు వేలును మీరు గమనించండి, ఎలా వదిలేస్తే ఆ 3తో కలిసే ఉంటుంది. అది విడిగా బొటన వేలుతో కలవదు. అంటే జీవుడు ఎప్పుడు దేవుడితో కలవడు, వాడికి నచ్చదు అది. ఎంతసేపు ఈ ఏదో తినడం, అనుభవించడం, పడుకోవడం, లేవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఏవో భోగాలు అనుభవించడం, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి చదువులు అనడం, వాళ్ళకి పిల్లలు అనడం, ఈ సంత ఎంతసేపు ఇంకా చచ్చేవరకు ఇదే. చచ్చేటప్పుడు కూడా కొంతమంది నాకు ఇంకా మనవడు పుట్టలేదు అంటూ పోతాడు. ఈ విధవే మళ్ళీ మనవడే పుడతాడు, కర్మగాలి. ఓ ఏడాదిలో పుట్టాడంటే అంతే. అదేదో సంతోషిస్తారు. ఈ ఇంట్లో వాళ్ళకి సంతోషం, వాడికి కర్మ అది. మళ్ళీ ఇక్కడ పుట్టాడు సంత. అదే ఇంట్లో కనీసం పక్కింట్లో పుట్టితే వెరైటీగానే ఉండేది. అందుకే పోయేటప్పుడు ఏకాంక్షలో ఉండకూడదు. ఈ బొటన వేలు దేవుడు, చూపుడు వేలు జీవుడు. ఈ చూపుడు వేలు ఎప్పుడు ఈ 3 వేళ్లతోనూ కలిసి ఉంటుంది, బొటన వేళ్లతో కలవదు. మనం కావాలని కలపాలి, లేకపోతే కలవదు. అంటే జీవుడు సత్వగుణంలోనో, రజోగుణంలోనో, తమో గుణంలోనో ఉంటాడు. ఏదో శాంతంగా ప్రశాంతంగా ఎలాంటి ప్రవచనాలు వినడం, పుస్తకాలు చదువుకోవడం, ఏవో మన కర్తవ్యాలు ఏవో మనం చేసుకోవడం, అది సత్వగుణం. పోటీలు పడడం, కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు పెట్టుకోవడం రజోగుణం. ఏమీ లేకుండా తినేసి పడుకోవడం, నిద్రపోవడం, హింస, ఆలస్యం, బద్ధకం తమోగుణం. ఏదో దాంట్లో ఉంటాడు. వాడిని ప్రయత్నించి విడదీసి దేవుడితో కలపాలి. దీన్నే జ్ఞానముద్ర అంటారు తెలుగులో. మహాశంకరాచార్య కనిపెట్టినటువంటి విషయం అది. దీన్ని జ్ఞానముద్ర అంటారు. అంటే ఈ జీవుడు ఎప్పుడు, చూపుడు వేలు ఎప్పుడు ఈ 3తో కలిసినట్టుగా జీవుడు ఎప్పుడు ఈ సత్వగుణంలోనో, రజోగుణంలోనో, తమో గుణంలోనో ఉంటాడయ్యా. వాడిని విడదీసి నువ్వు ప్రయత్నించి ఇలా ఈ ప్రయత్నించే అవకాశం మనిషికి ఉంది. జంతువుకు లేదు, తాబేలుకు లేదు, దేనికి లేదు, పులికి లేదు, సింహానికి లేదు. అది సహజంగా భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితో వెళ్లాల్సిందే. దానికి కొంత సొంత ఊహ చేసి ఏదో మారుద్దామనేది దానికి ఉండదు. దానికి ఏది ఆహారంగా భగవంతుడు నిర్ణయించాడో అదే తింటుంది, వేరే ఆహారం తినదు. తినవలసింది తినడానికి, తినకూడనిది మానడానికి మనిషికి భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాడు, తినకూడనిది తింటున్నాం, తినవలసింది మానేస్తున్నాం. చేయకూడనిది చేస్తున్నాం, చేయవలసింది మానేస్తున్నాం. వినవలసింది మానేస్తున్నాం, వినకూడనిది వింటున్నాం. ఇది కారణం మన బుద్ధి. ఈ బుద్ధి కర్మానుసారిని, ఎవడు బుద్ధి ప్రకారం వాడు కర్మ పని చేస్తూ, కర్మ ప్రకారం బుద్ధి పని చేస్తూ వాడు అన్నీ అనుభవించడమే చేసేది. అంచేది మన బుద్ధిని మార్చుకోవడానికే ప్రవచనం. అందుకే వ్రేల్ మీడియన్ అంటే అర్థం ఏంటంటే, ఈ వేలు చూడండి, ఈ చూపుడు వేలు, బొటన వేలు ఇలా అన్నప్పుడు ఈ 3 వేళ్ళని దాటుకుని చూపుడు వేలును కలుసుకుంటుంది ఇలా అన్నప్పుడు. అంటే ఈ బొటన వేలు దేవుడు అన్నాం కదా, దైవానుగ్రహం కనుక మనకు కలిగితే మన ప్రయత్నంతో పని లేకుండానే జీవుడు దేవుడు కాగలడు. అది చిటికలో రహస్యం, చిటికలో అయిపోతాడు. ఇలా అంతే. ఇలా అనంటే అదే మన ప్రయత్నం చేయాలనుకోండి, ఈ 3 నుంచి జీవుడిని విడదీసి ఇలా పట్టుకొచ్చి ఇలా పెట్టుకోవాలి. ఎంతసేపు ఉంటాడు? అదే దేవుడు తలుచుకుంటే ఎలా అంటే చాలన్నమాట, ఒక్క క్షణంలో. ఆ దైవానుగ్రహం కోసమే మనకి ఈ నవరాత్రులు, రేపు మళ్ళీ వచ్చేటువంటి దేవీ నవరాత్రులు. భగవద్ అనుగ్రహం ఉంటే ఒక్క క్షణం చాలు, చిటికలాగా. వ్రేల్ మిడిన్ అంటే అర్థం అది.
క్షణము చాలును నీ అనుగ్రహము కలుగా. అమ్మవారి మీద ఇష్టదైవం అనే కావ్యంలో నేను పద్యం రాసి, మేము ఎంత సాధన చేస్తామమ్మా, ఎంత సాధన చేస్తే మాత్రం జ్ఞానం కలుగుతుందా? జ్ఞానం కలగాలంటే నారాయణమూర్తి అనుగ్రహం ఉండాలి, నీ అనుగ్రహం ఉండాలి తల్లి. అంచేత మీరు మమ్మల్ని అనుగ్రహించండి, మా ప్రయత్నం ఇంతకంటే మేము చేయలేము. క్షణము చాలును నీ అనుగ్రహము కలుగా, మాదు కృషి నత్తనడక జన్మములు చాలవు. మాదు కృషి నత్తనడక జన్మములు చాలవు. క్షణము చాలును నీ అనుగ్రహము కలుగా, మాదు కృషి నత్తనడక జన్మములు చాలవు. ఒక్క క్షణమిమ్మా దయచేసి, ఒక్క క్షణమిమ్మా దయచేసి, ఒక్క 1000 జన్మములు నీదు పాదాల జల్లువాడా. ఒక్క 1000 జన్మములు నీదు పాదాల జల్లువాడా. నా యందు నీ దృష్టి ఒక్క క్షణం కలిగేలా చెయ్యమ్మా చాలు. నీ కృపా కటాక్షం కురిసేలా చెయ్యి. ఒక 1000 జన్మలు నీకు కానుగ్గా ఇస్తాను అంటే జన్మలు ఉండవని. ఆ భగవద్ అనుగ్రహం కోసం ప్రార్థనలో భాగంగానే మనం ఈ నవరాత్రులు ఉత్సవాలు అన్నీ జరుపుకోవడం. ఎందుకంటే ఏదో ఉత్సవం హడావుడి చేస్తే కానీ ఎవడి దృష్టి దేవుడి మీదకి రాదు, లేకపోతే ఎవడి పనిలో వాడు ఉంటాడు ఇక్కడ. కాస్త ఏదో జన్మానికో శివరాత్రిని, ఇక నవరాత్రులు అనేది ఎవరో కార్యకర్తలు కాస్త శ్రమపడి డబ్బులు ఖర్చు పెట్టి ఏదో యాతన పడి కాస్త పెద్ద పందిరేసి మా బోటుగాళ్ళని పిలిచి కొంచెం డమడమా చేసి తయారు చేస్తే ఆయా పనుల్లో ఉండేవాళ్ళందరూ ఏదో ఇక్కడ పెట్టారు కదా, ఏమి ఇక్కడ తిరిగే బదులు అక్కడ కూర్చుని వినచ్చ అనేనా వింటారు కదా, లేకపోతే ఎవరు వింటారు, ఎవడి పనిలో వాడు ఉంటాడు. ఆ ప్రయత్నం చేస్తున్న కొద్దీ అందులో రుచి మరిగిన తర్వాత ప్రవచనం, ఆ గ్రంథ పఠనం, పారాయణ వీటిలో రుచి మరిగాక ఇక వదిలిపెట్టమన్నా వదిలిపెట్టడు. ఆ స్థితికి మన మనస్సును మనమే తీసుకెళ్ళాలి, ఎవ్వరూ తీసుకెళ్ళారు. దానికి వినాయకుని యొక్క అనుగ్రహం కావాలి. అందుకని ఎవ్వని ఆనచి ధరణిని ఎంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవలవోలె రాలిపడు. గంటము కూలిన వేళ దంతమున్ చిభునలాగి భారతం అశేషము వ్రాశనెవండు. వినాయకుడు భారతం రాస్తుంటే ఒక అనుకోని ఘటన జరిగింది. మధ్యలో గంటం విరిగిపోయింది. పూర్వం తాటాకుల మీద గంటంతో రాశావు. ఈ కళాలు అవి లేవు, కళాలు లేవు, కంప్యూటర్ ప్రశ్నే లేదు. అందుకని తాటాకుల మీద గంటంతో రాయబడింది. అది కూడా స్టెన్సిల్ కటింగ్లా తాటాకులను కట్ చేస్తారు, గాడి పడుతుంది. ఆ గాడి పడిన తాటాకులు అక్షరాలు కనపడాలి కాబట్టి తాటి గులకల పొడినే ఉపయోగించి దాని మీద పూసేవారు నల్లగా. అప్పుడు ఆ గాడిలో ఆ నల్లటి పొడి అంటుకుని ఆ లేత పసుపు రంగులో ఉంటే తాటాకు మీద ఈ నల్లటి పొడితో ఉన్న అక్షరాలు కనపడేవి. 1700 శ్లోకాల భారతం, 14,093 శ్లోకాల భాగవతం, 24,000 శ్లోకాల రామాయణం, ఇవన్నీ ఇలాగే మనకు అందే అయింది. ఆ తాటాకులకు కూడా నమస్కారం చేయాలి మనం తలుచుకుంటే, లేకపోతే ఈ గ్రంథాలు ఉండేవి కాదు. పైగా ఈ తాటాకుల మీద ఈ గ్రంథాలన్నీ రాయించిన మహానుభావుడు కూడా వ్యాసుడే. అంతవరకు గ్రంథరచన లేదు. వ్యాసుడు ద్వాపర యుగాంతంలో పుట్టి సత్రయాగమని చేసి 100 ఏళ్ల పాటు యాగం చేసి దేశంలో ఉన్నటువంటి పండితులందరినీ పిలిపించి, బాబు మీకు ఏం వచ్చునో అవన్నీ తాటాకుల మీద రాయమన్నాడు. వాళ్ళు రాయరు, ఎందుకంటే ఆ పండితులందరికీ అపారమైన ధారణాశక్తి, వాళ్ళు అపకించేస్తారు 10,000 శ్లోకాలు. మాకెందుకండి అధవసంతా ఇవన్నీ కూర్చొని రాయడం? లేదు బాబు, నేను మనుషులను ఏర్పాటు చేస్తాను, మీరు రాయించండి. ఎందుకయ్యా అంటే ఆయన చెప్పాడు, కలియుగంలో మహానుభావులు పుడతారు, మందాశ్చ ప్రజ్ఞాశ్చ, రెండో యొక్కం కూడా రాని వాళ్ళు అందరూ పుడతారు. ఇక్కడ ఎవరికి జ్ఞాపక శక్తి ఉండదు. వాడు ఫోన్ నెంబర్ వాడికే తెలియదు. మై ఫోన్ అని ఒక యాప్లోకి ఎడతాడు వీడు. ఇక వీడి గ్రంథాలు ఏం గుర్తుంటాయి, శ్లోకాలు ఏం గుర్తుంటాయి, పద్యాలు ఏం గుర్తుంటాయి. అందుకని ఇలాగే వదిలేస్తే ఇవి మీరు పోయారనుకోండి, మనుషులు ఎవరైనా పోతాడు. వ్యాసుడు వెళ్ళిపోలేదా? ఎవరున్నారు కనుక అందరూ వెళ్ళిపోతారు, కానీ గ్రంథాలు వెళ్ళిపోతాయి కదా. అందుకని వీటిని ఎక్కడో అక్కడ నిక్షిప్తం చేస్తే ముందు ముందు ఏదో రకంగా ఉంటాయని ఆ మహానుభావుడు 100 ఏళ్ల పాటు దేశంలో ఉండేటువంటి పండితుల్ని, గ్రంథకర్తలన్నీ పిలిపించి రకరకాల గ్రంథాలన్నీ తాటాకుల మీద రాయించాడు. అందుకే వేదవ్యాసుణ్ణి భారత జాతి పిత అని గుర్తించి గౌరవించాలి మనం. విశ్వానికి అంతటికీ అందింది, విశ్వపిత అన్నా కూడా తప్పేమీ లేదు. ప్రపంచానికి అంతటికీ అందించాడు ఆయన, లేకపోతే ఇవి మిగిలేవు కాదు. ఆ తర్వాత తాటాకుల నుంచి ఏవో భుర్జపత్రాల మీద రాశారు, అచ్చు పుస్తకాలు వేయించారు. అవి రకరకాల పరిణామం. ఇవాళ డిజిటలైజేషన్ కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు వాంగ్మయాన్ని గురించిన చింత లేదు. కానీ ఆవేళ వ్యాసుడు చాలా కష్టపడి ఆ పండితులకు 10వ పరకో ఇచ్చి వాళ్ళకి కావలసిన పనసపొట్టు కూర, మొక్కల పులుసుతో భోజనం పెట్టి అవన్నీ గ్రంథాల మీద రాయించకపోతే ఎక్కడుంటాయి?
వాళ్ళు ఊరికే రాస్తారా? ఏదో కావాలి వాళ్ళకి, కాస్త విశ్రాంతి. పైకి వాళ్ళు రాయరు, స్వయంగా కవి ఎవరు రాయరు. శ్రీనాథుడు ఇలా ఉయ్యాల మీద కూర్చుని పద్యాలు చెప్పాడు శుభ్రంగా భోజనం చేసి. పక్కన లేఖకుడు ఉంటాడు ఒక ఆయన రాస్తాడు. ఈయన రాసుకుంటూ చెప్పాలంటే కుదరదు, అది అతి వేగంగా చెప్పాడు, అంత వేగంగా రాసేవారు. ఇప్పుడు అదే జరిగేది సరిగ్గా. వినాయకుడిని భారతం రాయవయ్యా అంటే ఆయన ఏమన్నాడు అంటే, నేను రాస్తాను గురుగారు. ఈయన చెబుతుంటే నెమ్మదిగా సాగుతుంది కదా, ఊరికే మీ కవులకి ఇది సంత మొదలెట్టారంటే కవి సమ్మేళనం ఆగదు, వినేవాళ్ళు వెళ్ళిపోయినా సరే అలా కవిత్వం చెబుతూనే ఉంటారు ఇక్కడ. అందుకే ఒక ఆయన కవి సమ్మేళనానికి వెళ్ళి వచ్చాట భర్త. ఇంటికి వచ్చేసరికి భార్య అల్లప్రసం సిద్ధం చేసింది, గిన్నెలో చేసి అల్లప్రసం ఇచ్చింది. ఎందుకంటే పైత్యం ఉంటుంది, అందుకే అలా పెడుతూ ఉంటారు, కాస్త తాగండి తగ్గుతుందని చెప్పింది. పైత్యం ఉంటే కవిత్వం వస్తుంది అన్నమాట. కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత అని. ఇంటికి వచ్చేసరికి అల్లప్రసం, ఈ కవిత్వం వెళ్ళలేక జనం చచ్చిపోతున్నారు, అందుకని ఈ అల్లప్రసం తాగితే కొంచెం పైత్యం తగ్గుతుంది. పిత్తప్రకోపం వచ్చి అన్నమరగన పరిస్థితి, గ్యాస్ట్రిక్ అంటూ ఉంటారు, అటువంటి చూస్తే అల్లప్రసం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అందుకని తాగండి అంతే. అలాగే వినాయకుడు కూడా సరదాకి మీ కవులు ఇలా చెప్పమంటే చేటభారతం అయ్యా 1,00,000 శ్లోకాలు చెబుతూ నేను కూర్చుని రాయిద్దా, అసలే నాది ఒబేసిటీ వ్యవహారం, స్థూలకాయ అన్నది, ఇలా కూర్చుని రాయాలి. ఆ రోజుల్లో ఏమున్నాయన్న బలలా చెక్కల కూర్చుని ఒళ్ళో పెట్టుకుని రాయాలి, ఎక్కడ రాయాను నేను. అందుకని తొందరగా తెమల్చకూడదా అంటే ఆయన అన్నట్టు నువ్వు ఆగకుండా చెప్పాలయ్యా అన్నట్టు, ఈయన పెట్టిన షరతు. ఆగకుండా భారతం చెప్పాలి అంటే ఆయన అన్నట్ట, తప్పకుండాను నాకు నువ్వు పరీక్ష పెడుతున్నావు, నేను నీకు పరీక్ష పెడుతున్నావు, నువ్వు అర్థం కాందే రాయడానికి వీల్లేదు అన్నాడు. దాంట్లోంచి ఇవాళ గ్రంథులు అనే అంశం పుట్టింది. నేను ఆపకుండా చెబుతాను అభ్యంతరం వల్ల, కానీ నువ్వు అర్థం కాకుండా ఏది రాయడానికి వీల్లేదు. నువ్వు చెప్పాను కదా, నేను ఏదంటే అది రాసేయడం కదా, నీకు పూర్తిగా అర్థం తెలిస్తేనే వినాయకుడికి తెలియంది ఉంటుందా. అందుకని ఆయన సరేలే అన్నాడు. ఆయన తెలుసుకునే రాస్తాను, తెలియకుండా ఎలా రాస్తాం, నువ్వు మాత్రం వేగంగా చెప్పాలి చెబుతున్నాడు. ఆ చెబుతున్న స్థితిలో ఓసారి గంటం కోల్పోయింది. మరి వ్యాసుడు అన్నాడు, నేను చెప్పేస్తున్నాను, నువ్వు గంటం అయిపోయింది, ఏం చేస్తావు, 2వ గంటం తెచ్చుకున్నావా అన్నాడు. లేదు, 2వ గంటం లేదు. అది వినాయకుడి దగ్గర మనం నేర్చుకోవాలి, విద్యార్థులు అందరూ నేర్చుకోవాలి. పెన్ను లేదని, బల్ల సరిగ్గా లేదని, పొద్దున్న టిఫిన్ చేయలేదని పరీక్ష మానేసే రకం కాదు. వెంటనే తన దంతాన్ని చూశాడు, ఏనుగు దంతం కొస చాలా సూదిగా ఉంటుంది, దాన్ని కొంత విరగొట్టాడు. దాంతో ఆ పూటకి నా సాయంత్రం 4 జరిగిందేమో ఈ కథ, ఆ 5 గంటల్లోగా చీకటి పడే వరకే కదా రాసేది. ఆ గంటన్నర సేపు మిగిలిన భారతాన్ని దంతంతో రాసి పూర్తి చేశాడు. అది వినాయక విజయం అంటే వినాయకుడి శ్రద్ధ. జీవితంలో మనకందరికీ ఆ లక్షణం ఉండాలి. వంకలు పెట్టద్దు, ఏదైనా పని అవ్వలేదంటే అవ్వాలంతే. ఏ పని అవ్వాలన్నా ఆ శ్రద్ధ ఉండాలి. పని మనిషి రాలేదని ఇంట్లో వంట మానేస్తామా, తినడం మానేస్తామా? చేసుకోవాలి, ఎవరో ఒకరు చేసుకోవాలి. అలాగే సాధనాలు లేవు కదా అని మన లక్ష్యాన్ని దెబ్బతినేలా చేయకూడదు. కరెంట్ లేకపోతే కొవ్వొత్తి పెట్టుకుని చదువుకోవాలి, ఏదో రకంగా అయిపోవాలి. వాళ్ళు ఇన్వర్టర్లు బోర్డులు వచ్చి అది కూడా అయిపోతుంది ఒక్కోసారి, పని మానకూడదు. దానికి వినాయకుడు ప్రతీక. అందుకే ఆయన విఘ్నేశ్వరుడు, ఆటంకాలు లెక్క పెట్టడు ఆయన. ఆటంకం వస్తే ఉపాయం ఆలోచించు. ఇక ప్రతి ఆటంకం మన చేత కొత్త ఆలోచన చేయిస్తుంది. ఆయనకు వచ్చిన కొత్త ఆలోచన ఏమిటంటే తాటాకుల మీద రాయడానికి గంటమే కాదు, దంతం కూడా మనకు వస్తుంది అనుకున్నాడు. ఇది మాత్రం పనిచేయదా? తాత్కాలికంగానే పనిచేసింది కదా, మిగిలినంతా నెలల్లో రాశాడని కాదు, అక్కడ ముందు పనిచేసిందా లేదా. అందుకని ఆ వినాయకుడికి మనం నమస్కారం చేయాలి. గౌరికి నవ్వుల పంట ఎవ్వడు, వినాయకుడెవ్వడు వాని మ్రొక్కెదన్.